క్లౌడ్ బర్స్ట్ వల్లే ములుగు జిల్లాలో వరదలొచ్చాయన్నారు మంత్రి సీతక్క. ముందస్తు జాగ్రత్తలు ప్లానింగ్ తో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉదయం దాదాపు ఒక 40-45 ఇళ్లలోకి నీరు చేరిన తర్వాత వాళ్ళందరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పరిస్థితులు ములుగు జిల్లాలో ఎలా ఉన్నాయనేది మంత్రి సీతక్కతో మాట్లాడదాం. మేడం, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వాస్తవానికి ఈసారి వర్షము ఒక వాగు ఎట్లా వస్తుందో అట్లా సడన్ గా మొత్తం క్లౌడ్ బరస్ట్ అయిపోయి అట్లా పడుతున్నది. దాంతో అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే ఎప్పుడు రాని ప్రాంతాలకు కూడా వరద ఉధృతి అనేది వస్తా ఉన్నది. దాన్ని ఇప్పుడు మన కమలాపురంలో ఉన్న మంగపేట మండలంలో గతంలో కూడా వర్షం ఇక్కడే బాగా పడ్డది. ఈ రోజు గాని నిన్న గాని ఇక్కడే ఎక్కువ పడ్డది. దాంతో కమలాపురంలో ఒక 20-25 ఇండ్లు ముంపునకు గురైనాయి. వాళ్ళని వెంటనే ఇక్కడ తీసుకొచ్చినాం. కొంత ఆస్తి నష్టం కొద్దిగా జరిగినట్టుగా అంటే ఇళ్లకు నీళ్ళొచ్చి జరిగింది. ఎవరైతే ఇల్లులు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్లకు కొంచెం సామాన్లు అవి కూడా ప్రభుత్వం నుంచి మేము గాని నేను గతంలో మీకు అందరు తెలుసు అనేక మందికి చేసినాం. ఈసారి కూడా తప్పకుండా చేస్తాం. ఇప్పుడు తక్షణంగా వాళ్ళకి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏందో అని మేము వస్తూ దారిలో కొన్ని పండ్లు కొన్ని బెడ్షీట్స్ అవి కూడా తీసుకొచ్చినాం. అవి ఇప్పుడు ఇస్తాము. వాళ్ళ ఇళ్లలో పోయిన తర్వాత కొంత వండుకోవడానికి అది కూడా కొంత సామాన్లు కూడా అరేంజ్ చేస్తాము. ఎవరు ఆందోళన పడద్దు. అట్లనే అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తా ఉన్నాం. ఎక్కడ వాగులో ఉధృతి ఉంటుందో అక్కడ సెంట్రీ డ్యూటీ చేయమని కూడా చెప్తా ఉన్నాం. ఇది మరి అనుకోకుండా సడన్ గా ఊహించలేదు. అది మార్నింగ్ టైంలో వీళ్ళందరూ కూడా అంటే అతి భారీ వర్షం రావడం తోటి అది ఎక్స్పెక్ట్ చేయకుండా అయిపోయింది. ఇక్కడ ఒక్కటే ఈ ప్రాబ్లం ఎఫెక్ట్ అయింది. ఇది బాగా మిగిలిన చోట ఎలా ఉన్నాయి? మిగిలిన చోట పెద్దగా ఇళ్లకు వచ్చి డ్యామేజ్ అయితే కాలేదు. అయినా కూడా మేము కొన్ని నాసిరక ఇండ్లున్న కాడ క్వార్టర్స్లో ఉన్న కాడ అక్కడిక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రతి మండలానికి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకున్నాము. వాళ్ళందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. దాదాపుగా 2 months నుంచి మేము ఇప్పటికీ 3 సార్లు ఈ మీటింగ్లు పెట్టుకున్నాం. వర్షం వస్తే ఎట్లా చేయాలి ఏందని. గత 2023-22 అనుభవాల దృష్ట్యా మనం చూసినాం. 22లో గోదావరి వరద ఉధృతికి ఈ ఊర్లన్నీ మునిగినప్పుడు మేము అనేక మందికి సామాన్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. 23లో జంపన్న వాగుతోటి పసర నుంచి కొండాయి వరకు బూటారం వరకు కూడా ఎఫెక్ట్ అయితే అప్పుడు కూడా అందుబాటులో ఉన్నాం. ఈ లాస్ట్ ఇయర్ నుంచే నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పెద్దగా ఇబ్బంది అయితే కాలేదు. కానీ ఈ రోజు ఈ 15 ఇండ్లకు ఎఫెక్ట్ అయింది. ఇంకొక 4-5 ఇండ్లు ఎఫెక్ట్ అయిన అంటే వరద వచ్చిందని తెలిసింది. అందరినీ కూడా ఆదుకుంటాం. ఏమి ఆందోళన చెందొద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం. వాతావరణ శాఖ నుంచి సూచనలు ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ ఎప్పుడు ప్రతిసారి మాకు రెడ్ జోన్ లోనే పెడుతున్నారు. అంటే అట్లనే ఉంది వర్షం కూడా. ముఖ్యంగా ఇటు నగరం మంగపేట తాడ్వాయి అటు వాజేడు వెంకటాపురం ఇటు ఎక్కువ పడుతుంది. ములుగు కొంచెం తక్కువనే ఉంది అటు. అయినప్పటికీ కూడా ఇక్కడ అందరు అధికారులు ఇటు కలెక్టర్ గారు ఇటు పోలీసు అధికారులు అందరూ అలర్ట్ గా ఉన్నారు. పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. ఆహార ధాన్యాలను తీసుకొచ్చి వీళ్ళకి అందుబాటులో ఉంచేలాగా చర్య తీసుకున్నారు. అలాగే అధికారులకు కూడా సూచన చేశారు. ఆ తర్వాత నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేసి వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఇండ్లకు కనుక నష్టపోతే ఇందిరమ్మ ఇళ్ళ ఇవ్వడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేసే సహాయంతో పాటు వ్యక్తిగతంగా నేను సహకరిస్తానంటూ నేను సహాయం చేస్తానంటూ వాళ్ళకు భరోసా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తమ గోడును వెళ్లబోసుకున్నటువంటి సిచ్యువేషన్ అమలాపూర్లో కనిపిస్తుంది. గతంతో పోలిస్తే కొంత క్లౌడ్ బస్ట్ అయినా ఆ తీవ్రత లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రాణ నష్టం అయితే జరగట్లేదు. వాజిత్ అరుణ్ కుమార్, వరంగల్.